తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డబ్బు ఇవ్వదట, ఎక్కడికి పోతుందో నేను చూస్తాను అంటూ సోఫా రాధ గదికి ఎదురుగా లాక్కుని అందులో పడుకున్నాడు. కళ్ళు తిరుగుతున్న రాధ అతి కష్టం మీద మంచం దగ్గరకు వచ్చింది. రాధ మంచం మీద కూర్చుంది. మరుక్షణంలో రాధ శరీరం వశం తప్పింది. రాధ తెలివి తప్పి మంచం మీద పడిపోయింది. దుర్గమ్మ వచ్చింది. అప్పుడే వరహాలరావు, రత్నమాణిక్యం సినిమా నుంచి వచ్చారు. వాడొచ్చాడు ఇంటికి అంది దుర్గమ్మ. ఒరే అబ్బాయ్ అంటూ లేపింది. శివం నిద్రలోంచి కదల్లేదు. ఈరోజు ఇక లేవడలేండి, డోసులో వచ్చాడు అన్నాడు వరహాలరావు. దుర్గమ్మ వెళ్ళి కోడల్ని పిలిచింది. రాధా, ఒసే రాధా. రాధ పలకలేదు. ఆవిడ అల్లుడి వైపు చూసింది. పడుకోనియండి, ఇప్పుడు లేపటం దేనికి, నాకు కూడా నిద్ర వస్తోంది అన్నాడతను. రాత్రంతా దుర్గమ్మ నిద్రపోలేదు. మంచం మీద అటూ ఇటూ పొర్లుతూనే ఉంది. తెలతెలవారుతుండగా నిద్ర వచ్చేసింది. దుర్గమ్మకి మెలకు వచ్చేసరికి భళ్ళున తెల్లారింది. లేచి బయటికి వచ్చిన దుర్గమ్మ సోఫాలో పడుకుని ఉన్న కొడుకుని, శివం, ఒరే శివం, లేరా, నీ భార్య ఇంకా తలుపులు తెరవలేదు, లేపు అంటూ పిలిచింది. శివం కదల్లేదు. వరహాలరావు, రత్నమాణిక్యం, మధురం కూడా లేచి వచ్చారు. శివం, శివం, లే. ఆయన కూడా బావమర్దిని లేపాడు. శివం పడుకున్నవాడు కాస్త కూడా కదల్లేదు. శివం, నిన్నేరా, దుర్గమ్మ పెద్దగా పిలిచింది. పడకగదిలో మంచం మీద పడి ఉన్న రాధకి ఈ కేకలతో మెలకు వచ్చింది. కళ్ళు తెరిచింది. లేవలేనంత నీరసంగా ఉంది. తెల్లవారి చాలాసేపు అయినట్టుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. రాధ మెల్లగా లేచి వచ్చి తలుపులు తీసింది. తలుపు తీసి పడకగది గుమ్మంలోకి వచ్చి నిలబడిన రాధను చూడగానే దుర్గమ్మ కళ్ళు పెద్దవైనాయి. వరహాలరావు కళ్ళు కూడా నిలువుగుడ్లు పడినాయి. రాధ మెడ మీద అరచేత్తో రాసుకుంటూ బాత్రూం వైపు వెళ్ళబోతోంది. దుర్గమ్మ శివం వైపు కంగారుగా చూసింది. ఆవిడ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఓరి నాయనో, నా కొంప మునిగిందిరో దేవుడా అంటూ గావుకేక పెట్టింది. బాత్రూం వైపు వెళ్తున్న రాధ వెనక్కి తిరిగి చూసింది. దుర్గమ్మ శివం మీద పడి గొల్లుమన్నట్టుగా ఏడవసాగింది. ఇదేం అన్యాయంరా దేవుడా, వీడిని ఎత్తుకుపోయావేమిటయ్యా. దుర్గమ్మ పిచ్చిదాన్లా శివం ఛాతీకేసి తల బాదుకుంటోంది. అత్తగారు, మీరు గొడవ చేయకండి, నేనిప్పుడే డాక్టర్ని పిలుచుకొస్తాను. వరహాలరావు చెప్పులు వేసుకోకుండానే పరిగెత్తాడు. రత్నమాణిక్యం తమ్ముడి కండ్రెప్పలు లాగి చూస్తోంది. అమ్మో, ఇదేమిట్రా, నిన్న బాగానే ఉన్నావు కదరా అంటూ ఏడవసాగింది. రాధ గోడని ఆసరా చేసుకొని నడిచి సోఫా దగ్గరికి వచ్చింది. శివం నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. ఆ నుదురు మృత్యువుని తాకినట్టుగా చల్లగా ఉంది. ఆ శరీరంలో కదలిక లేదు. రాధ కాళ్లల్లో వణుకు రాసాగింది. ఇదెలా సాధ్యం? అతను రాత్రి బాగానే ఉన్నాడే. వరహాలరావు డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయన శివాన్ని పరీక్ష చేసి పెదవి విరుస్తూ, పోయి చాలా గంటలైంది, మీరు తెలుసుకోలేదు అన్నాడు. గుండె ఆగిపోయిందంటారా అన్నాడు వరహాలరావు. ఇప్పుడే నేనేం చెప్పలేను, పరీక్షకి పంపాలి. క్రింద దొర్లి ఉన్న గ్లాస్ తీస్తూ అన్నాడు డాక్టర్. అదిగో ఆ రాక్షసి ఏదో చేసింది. నా బిడ్డ నిన్న బాగానే ఉన్నాడు. ఏమే, నువ్వు ఏం మందు పెట్టావు వాడికి అంటూ రాధ వైపు వచ్చింది. రాధ దుర్గమ్మ వైపే చూస్తోంది. రాధ కళ్ళ ముందు రాత్రి దుర్గమ్మ తనని మంచినీళ్లు తాగమని అనటం, అవి తాగుతుండగా శివం రావటం, తను గ్లాస్ టేబుల్ మీద పెట్టడం గుర్తుకు వచ్చింది. తనతో పోట్లాడిన తర్వాత శివం గ్లాసు నేలకేసి కొట్టిన శబ్దం తను వింది. ఆ నీళ్లు తాగాడు కాబోలు, సందేహం లేదు, అంతే అయి ఉంటుంది. ఏం చేయబోయారు వీళ్ళు నన్ను? డాక్టర్ గారు, పరీక్ష చేసి ఈ హఠాత్ మరణానికి కారణమేమిటో మాకు చెప్పండి అన్నాడు వరహాలరావు. అప్పటికే దుర్గమ్మ శోకాలు విన్న ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేస్తున్న పనులను వదిలి పరిగెత్తుకు వచ్చి ఆ ఇంటి నిండా మూగారు. క్షణంలో శివం మరణించిన వార్త ఆ వీధంతా తెలిసిపోయింది. శివం మరణం సహజం కాదనే సంగతి అందరూ గుసగుసలాడసాగారు. శివం మృతదేహం పరీక్ష చేసిన ఫలితాలు వచ్చినాయి. శివం చావు సహజం కాదని, నిద్రమాత్రలు మింగాడని, అతను చిత్తుగా తాగి ఉన్నాడని పరీక్షల్లో తేలింది.
నిద్రమాత్రలు అతను ఏమరిపాటుగా మింగాడా, లేక ఎవరైనా అతన్ని చంపాలి అనే ఉద్దేశంతో నీళ్లతో కలిపి ఇచ్చారా అన్నది తర్కమైంది. గ్లాస్ మీద శివం తల్లి చేతివేలి ముద్రలు, భార్య వేలి గుర్తులు ఉన్నాయి. వరహాలరావు కేసు పెట్టాడు. ప్రపంచంలో ఏ తల్లైనా కొడుకుని చంపుకుంటుందా? భార్య భర్తని చంపటానికి సులభంగా ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ పని తప్పక రాధే చేసింది అనేది అతని ప్రచారం. శివం పోయాడనే వార్త వినగానే ఊరి నుంచి శాంతమ్మ, రంగయ్య, అలివేలు వచ్చారు. అతని మరణం అనుమానాస్పదంగా ఉందని తెలియగానే వాళ్ళు కంగారుపడి ఊరి నుంచి పంచాక్షరం మాస్టర్ని పిలిపించారు. గిరిగారు, రజనీ కూడా రాధని చూడటానికి వచ్చారు. రాధ శోకదేవతలా ఉంది. ఆ కళ్ళల్లో సర్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నా కొడుకుని పొట్టన పెట్టుకుందిరా దేవుడా! ఈ ముదనష్టపు పెళ్లి చేయకుండా ఉన్నా వాడు 100 ఏళ్ళు బతికేవాడు. వాడు దీన్ని చేసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సుఖపడలేదు అంటూ దుర్గమ్మ తీస్తున్న శోకాలు వీధంతా వినిపిస్తున్నాయి. శాంతమ్మ రాగానే, వచ్చావా తల్లి, నా కొడుకుని పొట్టన పెట్టుకుని మింగిందిగా, ఇక తీసుకువెళ్ళు అంటూ ఈసడించింది. ఇరుగు పొరుగు నానా రకాలుగా అంటున్నారు. కృష్ణ పేరెత్తి మాట్లాడుతున్నారు. ఈ పని అతని ప్రోద్బలమే అంటున్నారు. అతని రాకపోకలు, శివం పోట్లాట ఇదంతా మేము ఎరుగని భాగవతం ఏమీ కాదుగా అంటున్నారు. రాధ ఇక్కడుంటే వీళ్ళు బతకనియ్యరు. సూటిపోటి మాటలతో కుళ్ళబొడిచి చంపేస్తారు. రాధని తక్షణం ఎక్కడికైనా తీసుకువెళ్ళడం మంచిది అన్నారు గిరిగారు. ఊరు తీసుకువెళదామంటే ఈ కేసు ఒకటి వచ్చి పడిందిగా అన్నాడు రంగయ్య. తాతయ్య, రాధని మన ఇంటికి తీసుకువెళ్దాం అంది రజని. అదే నయం, ఈ కేసు కోసం మళ్ళీ మళ్ళీ రావాలంటే శ్రమ అన్నారాయన. రాధని ఆ పూటే గిరిగారింటికి తీసుకువచ్చారు. ఆయనే ఒక ప్లీడర్ని మాట్లాడి కేసు అప్పగించాడు. కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. రాధ తనకి తెలిసింది జరిగింది చెప్పింది. రాధ మాటలు, ఆ దుఃఖం, దీనంగా ఉన్న ఆ ముఖం అదంతా నటన అన్నాడు వరహాలరావు వైపు న్యాయవాది. రాధకి శిక్ష పడేదే, కానీ మధురం చెప్పిన సాక్ష్యం కేసునంతా తలక్రిందులు చేసింది. మరే, నా పెళ్ళికి మా అత్తయ్య డబ్బు ఇవ్వను అంది. మా నాన్నకి కోపం వచ్చింది. అప్పుడేమో మాత్రలు తెచ్చి అమ్మమ్మకిచ్చి, ఇవి రాధకి నీళ్ళల్లో కలిపి ఇవ్వండి, జాగ్రత్త అన్నాడు. అని సినిమాకి వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ అవి గ్లాసులో నీళ్ళల్లో వేసి మా అత్తయ్యకిచ్చింది. మా అమ్మమ్మ పక్కింటికి వెళ్ళింది. అవి తాగితే అత్తయ్య ఏమవుతుందా అని నేను చూస్తున్నాను. ఇంతలో మామయ్య వచ్చాడు. అత్తయ్య మామయ్య పోట్లాడుకున్నారు. మామయ్య అత్తయ్యని కొట్టాడు. గొంతు పట్టుకొని నలపబోతుంటే పాపం అత్తయ్య తప్పించుకొని గదిలోకి పారిపోయి లోపల గడియ పెట్టుకుంది. మామయ్య గది తలుపులు తీయమని తన్ని అరిచి చివరికి వచ్చి, బయటకు రావా నువ్వు, అప్పుడు నీ పని చెబుతాను అంటూ సోఫాలో కూర్చుని మంచినీళ్లు తాగి ఆ గ్లాస్ నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత మామయ్య నిద్రపోయాడు. మధురం ఇదంతా చెబుతుంటే వరహాలరావు ముఖం వెలవెలా పోయింది. ఓస్తీన్ దుంపతెగా, ఎప్పుడు చూసింది అనుకుంది దుర్గమ్మ. అమ్మా, చూసావా, దానికి చాటుగా నిలబడి అందరి మాటలు వినటం చూడటం నువ్వే నేర్పావు. అదే ఇప్పుడు మన కొంప ముంచింది అంది రత్నమాణిక్యం ఏడుస్తూ. వరహాలరావుకి, దుర్గమ్మకి జైలు శిక్ష పడింది. రాధని మధురం రక్షించింది. మధురం రుణం మనం తీర్చుకోలేం అన్నారు గిరిగారు. మధురానికి నాగరాజుకి పెళ్లి చేయించండి, ఆయన అడిగిన ఆఖరి కోరిక అది అంది రాధ కళ్ళనీళ్లు ఉగ్గపట్టుకుంటూ. మధురానికి నాగరాజుకి గుళ్ళో పెళ్లి అయింది. రాధ పల్లెటూరు ప్రయాణం అయింది. వెళతాను బాబాయ్ గారు అంది గిరిగారి దగ్గరికి వచ్చి. ఆయన రాధ తల మీద చెయ్యి వేశారు. రాధా, పెద్దవాడిగా నీకు ఒక సలహా ఇవ్వనా? రాధ ఏమిటన్నట్టు చూసింది. నీ వయసు చాలా చిన్నది. నువ్వు ఈ దుఃఖాన్నించి తేరుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకుని. ఆ మాట అనకండి. నా వయసు చిన్నదైనా నేను పొందిన అనుభవం చాలా పెద్దది. ఈ జీవితంలో నాకింకే మమకారాలు లేవు అంది రాధ. కృష్ణకి ఏమని ఉత్తరం రాయమంటావు? వెళ్ళబోయిన రాధ ఆగిపోయింది. వద్దు, నా గురించి మీరు ఇదేమీ ఒక్క మాట కూడా అతనికి రాయవద్దు. కులాసాగానే ఉన్నానని రాయండి. మీకు తెలుసుగా, ఈ పరిస్థితిలో అతను ఏ చిన్న మంచి పని నా కోసం చేయబోయినా అది లోకం కళ్లకు మరో వికృతమైన అర్థంగా కనిపిస్తుంది. దయవుంచి మీ ఉత్తరాల్లో సాధ్యమైనంత వరకు నా ప్రసక్తే తీసుకురాకండి. రాధ వడివడిగా అడుగులు వేసి వెళ్ళిపోయింది. శాంతమ్మ దగ్గర రజని నిలబడి ఉంది. వస్తాను రజని అంది. ఉత్తరాలు రాస్తుంటావుగా?
రాధ కళ్ళెత్తి రజనీ వైపు చూసింది. స్నేహపూరితంగా ఉన్న రజనీ ముఖం చూడగానే రాధ గుండెల్లోకి దుఃఖపు కెరటం తన్నుకు వచ్చింది. రజనీని కౌగిలించుకుంది. తప్పకుండా రాస్తాను. నువ్వు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో నాకు అర్థం కావడం లేదు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలు ఏమిటి రాధా? ఆపదలో ఆదుకోకపోతే ఇక స్నేహితులు ఎలా అవుతారు? రాధా, నువ్వు త్వరగా మామూలు మనిషివి అవ్వాలి. ప్రయత్నిస్తాను. డ్యాన్స్ ప్రాక్టీస్ మళ్ళీ ప్రారంభించు. నీ జీవితానికి ఒక ధ్యేయం ఏర్పడుతుంది. డ్యాన్సా? శివానికి ఇష్టం లేదు. గజ్జెలు బావిలో పారవేశాడు. అతనికి ఇష్టం లేని ఆ పని ఇక ఈ జన్మకి చెయ్యను. రామ్మా రా, పంచాక్షరం గారు పిలిచారు. రాధ వచ్చి ట్యాక్సీలో కూర్చుంది. రజని రాధ చెయ్యి వదల్లేనట్టు వదిలింది. ట్యాక్సీ బయలుదేరింది. చూస్తుండగానే కనుమరుగు అయిపోయింది. రజని డగ్గుత్తికతో అస్పష్టంగా అంది, ఏ ఆడపిల్లకి ఇలాంటి దురదృష్టం వద్దు తాతయ్య. ఎంత మంచి భవిష్యత్తు గల రాధ జీవితం కొమ్మలు నరికిన చెట్టులా ఇలా మొండిగా అయిపోయింది. అవును తల్లి, ఈ విధి రాసిన పుస్తకంలో ఏ పుటలో ఏ మార్పు ఉంటుందో ఎవరికీ తెలియదు. రాధ ఎంతో మంచి డాన్సర్ అవుతుందనుకున్నా అన్నారాయన. 4-5 సంవత్సరాలు గిర్రున తిరిగినాయి. ఇన్ని సంవత్సరాలలో విదేశం వెళ్ళిన ఒక్కసారి గిరిగారికి వ్రాసిన ఉత్తరంలో నాకు మన దేశం రావాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఆ కోరిక నేను నిగ్రహించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇండియా వస్తే రాకపోకలకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలా వృథాగా ఖర్చు చేయటం నాకు ఇష్టం లేదు. నేను నా అవసరాలకి అతి పొదుపుగా వాడుకొని నా సంపాదనలో ప్రతి పైసా కూడబెట్టి మీకు పంపిస్తున్నాను. నేను పంపిన డిజైన్ ప్రకారం హాస్పిటల్ కట్టించండి. ఆ హాస్పిటల్ నా సుందరమైన కళ. నేను విదేశం నుంచి తిరిగి వచ్చి నా ఊరిలో అడుగు పెట్టగానే ఆ సుందర స్వప్నం నా కళ్ళెదుట సాక్షాత్కారం అవ్వాలి. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. రజనీని అడిగానని చెప్పండి. మీరు క్రిందటిసారి ఉత్తరంలో కూడా రాధని గురించి ఏమీ రాయలేదు. ఈసారైనా తప్పకుండా రాధ యోగక్షేమాలు రాయండి. కృష్ణ. ఇలా ఉండేవి ఉత్తరాలు. రాను రాను రజనీకి ఆ ఉత్తరాలు విసుగు రాసాగినాయి. ఎంతసేపు హాస్పిటల్, దాని బాగోగులు ఇవి తప్ప అతని ఉత్తరాలలో ఇంకేమీ ఉండేవి కావు. కృష్ణ అమెరికా నుంచి పంపుతున్న డబ్బు క్రమంగా సీతారామపురంలో హాస్పిటల్గా రూపుదిద్దుకోసాగింది. పంచాక్షరం మాస్టారు ఎంతో శ్రద్ధ తీసుకుని శ్రమ అనుకోకుండా దాని అజమాయిషి చూడసాగారు. కృష్ణ స్వదేశం తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్టుకి గిరిగారు, రజనీ వచ్చారు. హాస్పిటల్కి రంగులు వేయించే పని మిగిలి ఉండటంతో పంచాక్షరం మాస్టారు రాలేదు. రజనీ, బాగున్నావా? నువ్వు కొంచెం లావయ్యావు అన్నాడు కృష్ణ పలకరిస్తూ. రజనీ నవ్వింది. నువ్వు మాత్రం ఏం మారలేదు అంది. అతని కళ్ళు ఎవరికోసమో వెతికినట్టుగా చూసినాయి. రాధ రాలేదా? ఇంటికి పద, చెబుతాను అన్నారు గిరిగారు. కృష్ణ చాలా సంతోషంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో తృప్తి, ఆత్మస్థైర్యం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ ఇంటికి వచ్చారు. భోజనాలు అవగానే కృష్ణ రాధ ఇంటికి వెళ్ళొస్తాను అని బయలుదేరాడు. కృష్ణ, ఇలా కూర్చో. రాధని గురించి నీకు కొన్ని సంగతులు చెప్పాలి అన్నారు గిరిగారు. ఏమిటది? కూర్చుని అడిగాడు. కృష్ణ ఫారెన్ వెళ్ళిన వారం రోజులకే శివం నిద్రమాత్రల మూలంగా మరణించడం, రాధ మీద కేసు వచ్చిన సంగతి అంతా చెప్పారు. ఏమిటి, శివం పోయాడా? కృష్ణ నిర్ఘాంతపోయాడు. గిరిగారు జరిగిందంతా వివరంగా చెప్పారు. కృష్ణ ముఖంలో రకరకాల భావాలు మిప్పురిగొన్నాయి. ఇంత ఘోరం జరిగితే, రాధకి ఇంత కష్టం కలిగితే నాకెందుకు తెలియచేయలేదు? అతని కంఠం కంపించింది. నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పాను? రాధకి మీరే అండా అని చెప్పలేదు. మీరు నాకేమని మాట ఇచ్చారు? నాకు ఇంకో మనవరాలు ఉంది అనుకుంటాను అన్నారు. నేను మీ మాట మీద పూర్తి నమ్మకం ఉంచాను. రాధ ఇంత బాధల్లో ఇరుక్కుంటే నాకు మాట మాత్రం తెలియనీయలేదు. నేను ఎన్నిసార్లు ఉత్తరం రాసినా రాధ ప్రసక్తి తప్పించారు. కులాసాగానే ఉంది అంటూ నన్ను మభ్యపెట్టారు. కృష్ణ లేచి ఆవేశంగా అన్నాడు. రజనీ తదేకంగా అతని ముఖాన్నే చూస్తోంది. అతని ముఖంలో బాధని గమనిస్తోంది. గిరిగారు అనునయంగా చెప్పారు. కృష్ణ, భర్తని చంపిందనే అపవాదు నెత్తిన పడిన రాధ నీకు తనని గురించిన ఏ విషయమూ తెలియపరచవద్దని మాట తీసుకుంది. కేసు విచారణ జరిగి వరహాలరావుకి, దుర్గమ్మకి శిక్ష పడినా ఇదంతా రాధ తరపున మేము చేరి కేసుని గోల్మాల్ చేశామని, రాధకి శిక్ష తప్పించామని లోకం మమ్మల్ని కూడా ఆడిపోసుకుంది. అందులోనూ నువ్వు వెళ్ళిన కొత్త. నీకిదంతా తెలిస్తే నీ పని మీద ఏకాగ్రత పోయి ఎక్కడ వ్యాకుల పడతావోనని సంకోచించాము.
ఇప్పుడు రాధ ఎక్కడుంది? ఆ భగవంతుడికే తెలియాలి. కేసు అయిపోగానే సీతారామపురం వెళ్ళింది. అక్కడ ఒక 6 నెలల పాటు ఉంది. రజనీకి అడపాదడపా ఉత్తరాలు రాస్తూనే ఉంది. ఆఖరిసారిగా ఒక ఉత్తరం వచ్చింది. రజనీ, ఏదమ్మా ఆ ఉత్తరం, తీసుకురా అన్నారాయన. రజనీ తన గదిలోకి వెళ్ళి ఉత్తరం వెతికి తెచ్చి అతనికిచ్చింది. అతను ఆతృతగా చదువుకున్నాడు. అందులో ఇలా ఉంది: రజనీ, నువ్వు రాసిన ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. జవాబు రాయడానికి నాకు ఉత్సాహమే లేదు. నువ్వు ఏమీ అనుకోకు. నాకు ఈ జీవితం మీద చాలా విరక్తిగా ఉంది. బ్రతుకు మహాభారంగా ఉంది. ఎవరి కోసం బతకాలి? బ్రతికి నేనేం చెయ్యాలి అనిపిస్తోంది. నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియటం లేదు. బహుశా నీకు ఇదే నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ ప్రియమైన స్నేహితురాలు రాధ. గిరిగారు చెబుతున్నారు. ఆ ఉత్తరం తర్వాత మళ్ళీ ఉత్తరం లేదు. పంచాక్షరం మాస్టారు ఈ హాస్పిటల్ పని మీద ఇక్కడికి వస్తే రాధ సంగతి అడిగాను. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు అని చెప్పారు. ఉత్తరం చదవటం పూర్తి అవగానే కృష్ణ పెదవులు బిగబట్టినట్టుగా నిలబడ్డాడు. గుప్పెటగా మారిన ఎడం చెయ్యి అతని నోటి దగ్గరికి వెళ్ళింది. అతను ఆ ఉత్తరం పట్టుకుని చటుక్కున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. మరు నిమిషంలో ఆ గది తలుపులు మూసుకున్నాయి. రజనీ, గిరిగారు ముఖముఖాలు చూసుకున్నారు. 4 గంటలైంది. కృష్ణ గది తలుపులు తెరుచుకొని వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. ముఖం కడుక్కొని నీటుగా ముస్తాబై ఉన్నాడు. రజనీ, టీ తీసుకురామ్మా అన్నారు గిరిగారు. రజనీ టీ తెచ్చి ఇచ్చింది. కృష్ణ టీ తీసుకున్నాడు. ఐఎమ్ సారీ, మధ్యాహ్నం రాధ విషయంలో మిమ్మల్ని ఏదేదో అనేశాను. ఇందులో మీ తప్పేం లేదు అన్నాడు. అతని గొంతు క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది. పర్వాలేదు కృష్ణ, ఒక్కోసారి అలాంటి వార్తలు వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. అయిన వాళ్ళం, మనలో మనకి ఆ మాత్రం చనువు లేకపోతే ఎలా అన్నారాయన. పంచాక్షరం మాస్టారు నీ హాస్పిటల్ ఓపెనింగ్కి ముహూర్తం కూడా పెట్టేశారు. మనల్ని అందరినీ కలిసే రమ్మనమని ఉత్తరం రాశారు. ఇదిగో అంటూ అందించారు. అయితే అందరం కలిసే వెళదాం ఏం రజనీ అన్నాడు కృష్ణ. రజనీ తల ఊపింది. కృష్ణ ఉత్తరం మడుస్తూ అన్నాడు, నేను అనుకున్న పని నెరవేరింది. హాస్పిటల్ ఓపెనింగ్కి మాస్టారు పెట్టిన ముహూర్తం సరిగ్గా వారం ఉంది. ఊరికి రజనీ, నేను భార్యాభర్తలుగానే కలిసి వెళ్తాం. ఈ వారం రోజుల లోపల మంచి రోజు ఉంటే చూడండి. నేను రజనీ మీకు అభ్యంతరం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అన్నాడు కృష్ణ. మాకేం అభ్యంతరం ఉంటుందోయ్, అంతా రజనీ ఇష్టం. రజనీ, పంచాంగం ఉంది, పట్టుకురా అన్నారాయన. రజనీ వెళ్ళి పంచాంగం తెచ్చి ఇచ్చింది. గిరిగారు పంచాంగం చూసి బుధవారం బాగుంది అన్నారు. అయితే ఆ వారం ఖాయం అన్నాడు కృష్ణ. ఇంతలో ఫోన్ రావటంతో రజనీ అక్కడికి వెళ్ళింది. రజనీని కూడా అడగండి అన్నాడు కృష్ణ. రజనీని అడగడం ఏమిటోయ్, ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసం ఎదురుచూస్తుంటే అన్నారాయన. రాత్రి అయింది. కృష్ణ మంచం మీద కూర్చొని హాస్పిటల్ ఓపెనింగ్కి కావాల్సిన జాబితా నోట్ చేసుకుంటున్నాడు. ఇంతలో అడుగుల చప్పుడు అయింది. అతను కాగితంలో నుంచి తలెత్తి చూశాడు. ఎదురుగా రజనీ నిలబడి ఉంది. ఏమిటి రజనీ అని అడిగాడు. రజనీ వెంటనే చెప్పలేదు, తటపటాయించింది. ఏమిటి మళ్ళీ అడిగాడు. మీకో మాట చెప్పాలని వచ్చాను. చెప్పు, ముందు కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. రజనీ కూర్చోలేదు. మీరు ఫారిన్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలంటే చాలా కాలం. మనిషి మారడానికి, మనసు మార్చుకోవడానికి. కొంతమంది జీవితకాలమైనా మారరు. నిజమే, కానీ అది బాగా ఇష్టం ఉన్న వారి పట్ల. అతను చిక్కితుడైనట్టు చూశాడు. రజనీ మాటల ధోరణి అతనికి అర్థం కాలేదు. అసలు రజనీ మామూలుగా చిలిపి చూపులతో కవ్వింపుగా లేదు, సీరియస్గా ఉంది. వేరుగా అనుకోకండి. అమ్మ, తాతయ్య మనిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఏర్పాటు చేశారు. ఆ పెళ్లికి ముందు మిమ్మల్ని సూటిగా ఒక్క మాట అడగాలని వచ్చాను. అడుగు. మీ మనసులో రాధకి ఉన్న స్థానం ఎవ్వరికీ ఇవ్వలేనిది, అవునా? రాధ ఇప్పుడు లేదుగా రజనీ. అతని కంఠం భారం అయింది. మీ కంటికి ఎదురుగా లేదు, నిజమే, కానీ మీ మనసులో ఉంది. ఆమె స్థానం మీరెవ్వరికీ ఇవ్వరు. ఇది అబద్ధం కాదుగా? అతను మాట్లాడలేదు. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయికి రాధ తర్వాతనే స్థానం లభిస్తుంది. రాధని తోసి మాత్రం కాదు. అందుకు నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. పైనుంచి అలాంటి అదృష్టానికి నోచుకున్న రాధ ధన్యురాలు అంటున్నాను. నీ మనసులో మాట ఏమిటో చెప్పు రజనీ. అతను అర్థిస్తున్నట్టు చూశాడు.
నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మనసులో నాకు ప్రథమ స్థానం ఉండాలి. మనసు నేను ఇంకొకరికి పంచలేను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. సుధీర్కి నేనంటే ప్రాణం. కానీ అతని స్థితిగతులు అమ్మకి తాతయ్యకి నచ్చలేదు. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. ఆ గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మీకు బాధ కలిగించినట్టయితే క్షమించండి అంది. అతను తేరుకున్నాడు. తనను తాను సంభాళించుకున్నాడు. కాదు రజని, బాధ కలిగినా నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పి మనిద్దరికీ మేలు చేశావు. మీ అమ్మ తాతయ్యల మాట ఒప్పుకొని ఉంటే తర్వాత ఇద్దరం నరకంలో పడేవాళ్ళం. నేను వాళ్ళకి నచ్చ చెబుతాను. రజని వెళ్ళిపోయింది. చాలాసేపు అలాగే కూర్చుండిపోయిన అతను నిట్టూర్చాడు. తర్వాత మళ్ళీ లిస్టు రాసుకోవడంలో మునిగిపోయాడు. గిరిగారు పెళ్లికి బాగుంది అన్న తేదీకి ముందు రోజునే కృష్ణ తన సాక్షి సంతకంతో రజనీ సుధీర్ల వివాహం జరిపించాడు. రజనీ మీ గురించి చెబుతూనే ఉంది. నేను మీరు ఇలా సహకరిస్తారని కలలో కూడా అనుకోలేదు అన్నాడు సుధీర్ కృష్ణ చెయ్యి నొక్కుతూ. కృష్ణ వధూవరులిద్దరినీ వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇదేమిటి కృష్ణ? గిరిగారు తెల్లబోయారు. రజనీ ఇష్టం సార్, మీరు బాధపడవద్దు, సంతోషంగా ఆశీర్వదించండి అన్నాడు. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో కదా అన్నారాయన వేదాంతంగా. రజనీ భర్తతో, సుధీర్, అర్జెంటుగా మన పెళ్ళి అయిపోయింది. ఎవరినీ పిలవలేదు. నా ఫ్రెండ్కి ఈ వార్త తెలపాలి. టెలిగ్రామ్ ఇవ్వు అంది. ఏమనివ్వను అన్నాడతను. నా పెళ్ళి జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇవ్వు. అలాగే. కృష్ణ సీతారామపురం బయలుదేరే రోజు వచ్చింది. అతన్ని పంపటానికి స్టేషన్కి రజనీ, సుధీర్ వచ్చారు. హాస్పిటల్ ఓపెనింగ్కి మీరంతా తప్పకుండా రావాలి అన్నాడు కృష్ణ. రాకుండా ఉండగలమా? ఈ లోపలంతా తాతయ్య కోపం పోగొట్టి ఆయన్ని కూడా తీసుకొస్తాను అంది రజనీ. కృష్ణ ఎక్కిన రైలు కదిలింది. అతని మనసు పరిపరి విధాల పోతోంది. ఇలా ఒంటరిగా ఊరు వెళ్లాల్సి వస్తుందని అతను అనుకోలేదు. అతనికి జీవితం శూన్యంగా, తోడు లేనట్టుగా అనిపించింది. నేను ఒంటరివాడిని ఎందుకవుతాను? నా ఊరు నా కోసం ఎదురుచూస్తోంది. నా హాస్పిటల్లో అడుగు పెట్టగానే నాకు జీవితం అంతా సందడే అనుకోసాగాడు. స్కూలు గంట గణగణ వినిపించింది. కిటికీ రెక్క మీద చెయ్యి వేసి సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్టుగా చిత్తరువులా నిలబడిన కృష్ణ గణగణలాడే ఆ శబ్దం భుజం తట్టినట్టుగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. గత స్మృతులతో లీనమైపోయిన అతని మనస్సు మెల్లగా వాస్తవంలోకి వచ్చింది. కృష్ణ కనురెప్పలు తడిగా ఉన్నాయి. అతని గుండెలను చీల్చుకుంటూ గాఢంగా నిట్టూర్పు బయటికి వచ్చింది. కరిగిపోయిన శిలలాంటి ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే ఆ జీవితం తనదేనా అనిపిస్తుంది. మిట్టపల్లాల వెంట నడిచి నడిచి గమ్యం చేరుకున్న మనిషిలా ఉన్నాడతను. గడిచిపోయిన ఆ సంవత్సరాలు అతని గుండెల్లో జ్ఞాపకాల సుళ్లను అల్లి వెళ్ళినాయి. రజనీ చెప్పిన మాటలు ఎంతో నిజం. రాధ ఎవరి కళ్ళకి కనిపించని మాట నిజమే. అతని మనసులో నుంచి చెరగని మాట యథార్థం. తన జీవితం ఇక రాధ జ్ఞాపకాలతో ఈ ఊరి ప్రజల సేవలకి అంకితం అవుతుంది. అతను కిటికీ దగ్గర నుండి వెనక్కు తిరిగాడు. ఇంతలో మీ ఐ కమిన్ సార్ అని వినిపించింది. స్ప్రింగ్ డోర్ క్రింద తెల్లటి మేజోళ్ళు, బూటు ధరించిన నర్సు కాళ్ళు కనిపించాయి. అవి గుమ్మం ముందున్న పీచు మీద కాళ్ళు తుడుచుకుంటూ క్షణం ఆగినాయి. కృష్ణ ఎస్ అంటూ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను టేబుల్ మీద ఉన్న కాగితాలు తీసి సర్దుతున్నాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చిరునవ్వుతో తలెత్తి విష్ చేస్తున్న అతను నోటమాట రానట్టు నిశ్చేష్టుడయ్యాడు. అతనికెదురుగా నర్సు డ్రెస్లో రాధ నిలబడి ఉంది. కృష్ణ ముఖం 1000 మెరుపు దెబ్బల తాకిడి తిన్నట్టుగా అయింది. రాధా? తనంతాను నమ్మలేనట్టు చూస్తున్నాడు. రాధ చిరునవ్వుతో అతన్నే చూస్తోంది. రాధ ముఖంలో అనిర్వచనీయమైన కాంతి కనిపిస్తోంది. ఆ కళ్ళు నిర్మలమైన సరస్సుల్లా ఎలాంటి కలతలు లేకుండా ఉన్నాయి. ఆ ముఖం ఈ ప్రపంచంలో కష్టనిష్ఠురాలని సమన్వయపరుచుకునే హుందాతనం తెలిసినట్టుగా గంభీరంగా ఉంది. అతను చటుక్కున టేబుల్ చుట్టి వచ్చి చిన్న పిల్లాడిలా రాధ 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. రాధా, నువ్వు మాట రానట్టుగా తడబడిపోయాడు. ఇంకా రాధ బ్రతికే ఉందేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? లేదు 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 రాధా. అతను రాధ డ్రెస్ని నఖశిఖ పర్యంతం ఒకసారి పరిశీలనగా చూశాడు. రాధని భగవంతుడు ఎందుకింత అన్యాయం చేశాడా అని బాధపడుతున్నాను.
విధిని ఎవ్వరూ తప్పించలేరు కృష్ణ. నేనెలా ఉన్నా నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? మా ముద్దబ్బాయి అనుకున్నవన్నీ సాధించాడు. చిన్నప్పుడు అనుకున్నట్టు పెద్ద డాక్టర్ అయ్యాడు. ఊరిలో హాస్పిటల్ తెరిచాడు. నీకు గుర్తుందా? నువ్వు డాక్టర్వైతే నేను నీ దగ్గర నర్సుగా చేరతానని నాన్నకి సుస్థి చేసినప్పుడు ఒకసారి అన్నాను. అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నవ్వుతూ అనుకున్న ఆ మాటల్ని విధి ఇంత క్రూరంగా నిజం చేస్తుందని అనుకోలేదు రాధా. రాజకుమార్తెలా ఎలా బ్రతకాల్సిన దానివి చివరికి ఎలా అయ్యావు? రాధ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికినాయి. అయినా నిగ్రహించుకొని చిరునవ్వుతో అంది, ఇప్పుడు నాకేం తక్కువైంది చెప్పు? రజనీతో నీ పెళ్లి కావటం నాకెంతో సంతోషంగా ఉంది. కోరుకున్న వ్యక్తితో నా పెళ్ళయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రజనీ దగ్గర నుంచి మొన్న వచ్చిన టెలిగ్రామ్ చూడగానే నా జన్మకి ఉన్న ఒక్క కోరిక తీరినట్టు అయింది. మీ ఇద్దరి చల్లని నీడలో పుట్టి పెరిగిన ఈ గడ్డ మీద బీద ప్రజలకి సేవ చేస్తూ నా జీవితం హాయిగా గడుపుతాను. అవును, రజనీ నీతో రాలేదెందుకు? నీతోనే తీసుకొస్తావని అనుకున్నాను. రాధా, అతను ఏదో చెప్పబోయాడు. ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వరహాలరావు చటాలున లోపలికొచ్చాడు. రాధ చేతుల్ని గుండెలకి ఆనించుకున్న కృష్ణన్ చూడగానే ఆయన కళ్ళు చింతనిప్పులైనాయి. భేష్, ఊళ్ళో అడుగు పెట్టావో లేదో అప్పుడే భాగవతం మొదలైందన్నమాట. ఇది ఇక్కడికి నర్సుగా వచ్చిందనగానే నాకప్పుడే అనుమానం వేసింది. ఈ అనుమానం నిజం అని కళ్ళారా చూశాను. కృష్ణ రాధ చేతులు వదిలేసి ఆయన వైపు తిరిగాడు. మీరు అడగకుండా లోపలికెందుకొచ్చారు? మర్యాదగా బయటకు వెళ్తారా? నోర్మోయ్, మర్యాదట మర్యాద. నువ్వు నాకు మర్యాద గురించి చెప్పొచ్చావట్రా? నాకిప్పుడు అర్థమవుతోంది. మీ ఇద్దరూ కూడబలుక్కునే శివాన్ని చంపేశారు. 4 ఏళ్లు దూరంగా ఉంటే నలుగురు మర్చిపోతారనుకున్నావు. నువ్వు ఫారిన్ వెళ్ళి దాన్ని నర్సు ట్రైనింగ్కి పంపించావు. డాక్టరు నర్సు భలే వీలైన సంబంధం. షటప్! కృష్ణ అరిచాడు. కానీ వరహాలరావు ఆగలేదు. అంతకంటే ఇంకా గట్టిగా అరుస్తూ, ఊర్లో ముండమోపి హాస్పిటల్ ఒకటి కట్టి అందరి నోళ్ళు మూయిద్దామని అనుకున్నావు కాబోలు. లోకం కళ్ళల్లో తెలివిగా దుమ్ము కొట్టామని ఇద్దరు సంబరపడకండి అని చెప్పడానికి వచ్చాను. యూ గెట్ అవుట్! కృష్ణ ఆయన్ని మెడబెట్టి గది బయటికి తోసేశాడు. ఒరేయ్, నేను ఈ ఊళ్ళో ఉండగా నీ ఆటలు సాగవురా? పెద్ద డాక్టర్నయ్యానని విర్రవీగుతున్నావేమో. నీ బతుకంతా బయటపెట్టి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత నీ ముఖాన ఉమ్మి వేయిస్తాను. నిన్నీ ఊరి నుంచి కుక్కని తరిమినట్టు తరమకపోతే నా పేరు వరహాలరావే కాదు. రాధ ఆ తిట్లు భరించలేనట్టుగా అక్కడి నుంచి పారిపోయింది. నన్ను మెడపెట్టి తోస్తావట్రా? నీ హాస్పిటల్ నేలమట్టం చేయకపోతే చూడు. వరహాలరావు రంకెలు వేస్తూ వెళ్ళాడు. కృష్ణ పెదవి నములుతూ ఆవేశం బలవంతంగా నిగ్రహించుకుంటున్న వ్యక్తిలా నిలబడిపోయాడు. అతని మనసంతా విషం తిన్నంత చేదుగా అయిపోయింది. పంచాక్షరం మాస్టారు లోపలికొచ్చారు. ఏమిటి కృష్ణ, వరహాలరావు అంత దూకుడుగా వెళ్తున్నాడు అని అడిగాడు. ఆయన సంగతి మీకు తెలియందేముంది మాస్టారు. రాధని నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. అవును బాబు, నువ్వు వస్తావని అన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏవేవో అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నాడు. జైలుకు వెళ్ళి వచ్చాడు కదూ. రాధ మీద ఇంకా కక్ష పెంచుకున్నాడు. కృష్ణ నిట్టూర్చాడు. రాధ నర్సు ఎలా అయింది మాస్టారు అని అడిగాడు. రాధ వచ్చి వెళ్ళిందా? వచ్చింది. కానీ రాధను చూసిన ఆనందం నాకు సరిగ్గా కలగకుండానే ఇంతలో రాహులా ఈయన వచ్చి ఏదేదో వాగాడు. రాధ నర్సు అయిందని మీరు కూడా చెప్పలేదే? రాధమ్మ చెప్పవద్దు అంది. నీకు రజనీతో పెళ్ళి అయ్యే వరకు తను బ్రతికి ఉన్నట్టే తెలియనీయవద్దంది. పంచాక్షరం మాస్టారు చెప్పటం ప్రారంభించారు. శివం పోయిన తర్వాత రాధని ఈ ఊరు తీసుకువచ్చాం. ఎప్పుడు చూసినా దిగులుగా స్తబ్దుగా ఒంటరిగా కూర్చునేది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమ్మా అంటే నాకిష్టం లేదు, వద్దు అనేది. అంత హుషారుగా ఉండే పిల్ల ఇలా అయిపోవడం చూసి నాకెంతో బాధగా ఉండేది. ఆ పరిస్థితుల్లో తీరిక చిక్కినప్పుడల్లా వచ్చి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం వరప్రసాదంగా భావించాలని, మనకి సుఖం లేదని విరక్తి చెందకుండా ఇతరులకి సేవ చేసి ఆనందం పొందటం నేర్చుకోవాలని నూరిపోసేవాడిని. రాధ ఉన్నట్టుండి కనిపించలేదు. తనకి ఈ జీవితంపై విరక్తి చెందిందని, తనని గురించి మర్చిపోమని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. రాధమ్మ చచ్చిపోయిందనే అందరం అనుకున్నాం. నీ హాస్పిటల్ కట్టడం పూర్తి అయింది. నర్సుల కోసం ప్రకటన ఇచ్చాం. ఎవరూ రాలేదు. ఒకరిద్దరు వచ్చినా ఈ ఊరు సౌకర్యంగా లేదని తిరిగి వెళ్ళిపోయారు.
చిట్ట చివరికి ఒక నర్సు వస్తున్నానని, తనకి ఎవరూ లేరు కాబట్టి తను ఈ ఉద్యోగం చేస్తానని రాసింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్నానని తెలియచేసింది. నేనెంతో ఆనందపడ్డాను. సరిగ్గా ఈ హాస్పిటల్లో ఉండేందుకు అన్ని అర్హతలు కల నర్సు వస్తోందని సంబరపడ్డాను. తీరా ఆమె కోసం స్టేషన్కి వెళితే ఆమె ఎవరో కాదు, మన రాధమ్మ. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు ఉంది. వాహన వస్తోంది. నేను గొడుగు పట్టుకొని స్టేషన్కి వెళ్ళాను. ఆ అపరిచిత యువతి నాకు తెలియదే, గుర్తుపట్టడం ఎలాగా అని సతమతమవుతున్నాను. ఇంతలో కంపార్ట్మెంటులో నుంచి నర్సు డ్రెస్లో ఉన్న ఒక యువతి మాస్టారు అని కేక వేసింది. నేను ఆ యువతి వైపు చూశాను. నర్సు డ్రెస్లో ఉన్న ఆ అమ్మాయి మాస్టారు అని నమస్కరిస్తుంటే నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోయి నర్సు ట్రైనింగ్లో జాయిన్ అయింది. డబ్బు నువ్వు ఫారెన్ వెళ్తూ ఇచ్చినది మధురం పెళ్లి చేయగా కొద్దిగా ఉందట. దాంతో ట్రైనింగ్ పూర్తి చేసిందట. రాధ ఒకచోట ఉద్యోగం చేస్తోంది. పేపర్లో మన ఊరికి నువ్వు కట్టిస్తున్న హాస్పిటల్కి నర్సు కావాలనే ప్రకటన పదే పదే పడటం చూసిందట. తన తోటి నర్సుని తనే బలవంత పెట్టి పంపిందట. ఆమె వచ్చి ఊరు చూసి చిరాకుపడి, ఆ అడవిలో ఎవరూ ఉండలేరు బాబూ అందట. అప్పుడిక రాధ తనే రావటానికి నిశ్చయించుకుందిట. రాధ తోటి నర్సు రజనీకి తెలుసట. 1 నెల క్రితమే రజనీ రాధను చూసిందట. నువ్వు త్వరలో ఫారెన్ నుంచి రాబోతున్నావని చెప్పిందట. మీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగా నేనే రాధకి చెప్పాను. అన్నట్టు రజనీ వాళ్ళంతా ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? రేపు సాయంత్రం, ఎల్లుండిగా హాస్పిటల్ ఓపెనింగ్. మీరుండబోయే ఇంటిని రాధే అలంకరించింది. నువ్వు రాగానే ఆ కాఫీ పంపింది కూడా రాధే. కృష్ణ ఆ గదిని మళ్ళీ చూశాడు. ఆ గదిలో అలంకరణ రాధదేనని అతనికప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఊరంతా సంబరంగా ఎదురుచూస్తోంది అన్నారాయన. మీరు ఏర్పాట్లు బాగానే చేయించారుగా మాస్టారు అన్నాడతను. అంతా రాధమ్మగారి సలహా ప్రకారమే చేశాను. అందుకే నేను ఏ వంక పెట్టడానికి వీలు కలగలేదు అతను నవ్వుతూ అన్నాడు. సాయంత్రం అయింది. కెంజాయి రంగులో ప్రశాంతంగా ఆ పల్లెటూరు ప్రకృతితో కలిసి వింత అందాలు రంగరించుకుంటోంది. రాధ మెట్లెక్కి గుడిలోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాధ మనసు బాగా కలత చెంది ఉంది. మనసు వ్యాకులం అయినప్పుడు గుడికి వెళ్ళి దైవ ధ్యానంతో కుదుటపరుచుకోవటం రాధకి అలవాటు. పంచాక్షరం మేస్టారు సంధ్యాదీపం వెలిగించి దేవునికి హారతిచ్చారు. రాధకి తీర్థమిస్తూ, రాధమ్మ తల్లి, ఈ ఊరు వాళ్ళు ఇంకా ఎంతో అదృష్టవంతులు. కృష్ణ డాక్టర్గా, నువ్వు నర్సుగా వచ్చారు అన్నారు. అందరూ అలా అనుకోవటం లేదేమో మాస్టారు అంది దిగులుగా. గుంటనక్కలు కొన్ని ఉంటాయి, వాటిని గురించి పట్టించుకోవద్దమ్మా అన్నారాయన. ఇదిగో కన్నంగారింటి నుంచి మనిషి వచ్చాడు. మిమ్మల్ని త్వరగా రమ్మనమని పిలుస్తున్నారు. దూరం నుంచి భార్య కేక పెట్టింది. వస్తున్నా అని ఆయన వెళ్ళిపోయారు. రాధ మండపం దగ్గరికి వచ్చింది. చీకటి పడింది. గుడ్డి వెన్నెల వచ్చింది. అది గుడి మండపం మెట్లెక్కి రాధ పాదాల మీద పడింది. రాధ చిత్తరువుల మండపంలో స్తంభాన్ని ఆనుకుని కూర్చుని ఉంది. టైం ఎంత అయిందో ధ్యాసే లేదు. రాధ చెవుల్లో మాటిమాటికి వరహాలరావు అన్న మాటలే మారుమ్రోగుతున్నాయి. ఆ మాటలు ఈటెల్లా రాధ మనసుని బాధ పెడుతున్నాయి. రాధ మోకాల మీద తల వంచుకొని కూర్చుంది. తల మీద ఎవరిదో చేయి పడింది. రాధ తలెత్తి చూసింది. ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా వ్యధలాంటిది కనిపిస్తోంది. ఇదేమిటి రాధా, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేం? ఇంటికి వెళ్దాన్రా అన్నాడు. రాధ ముఖం దించుకుంది. నిశ్శబ్దంగా ఏడవసాగింది. కృష్ణ రాధ ప్రక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేశాడు. ఎందుకు రాధా ఏడుస్తున్నావు? ఏడుపుగాక నా జీవితానికి ఇంకేం మిగిలింది? ఈ రూపంగానైనా నా జీవితం ఒక దరికి చేరుతుందని ఆశపడ్డాను. భగవంతుడు ఇది కూడా నాకు దక్కనిచ్చేట్టు లేడు. అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు. కాస్త ఆగి వ్యధాభరిత స్వరంతో అడిగాడు. వరహాలరావు మధ్యాహ్నం అలా అన్నాడని బాధపడుతున్నావా? రాధా, మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరు ఎలా వాగితే మనకేం? మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? మనం చేస్తున్నది మంచి పని. మనిద్దరిలో ఏ స్వార్థమో ఏ పాపచింతన లేదు. మనం ఎవరి ముందు సిగ్గుపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏదీ లేదు. లే, ఇంటికి వెళదాంరా. రాధ తల అడ్డంగా తిప్పింది. వద్దు కృష్ణ, నువ్వొక్కడివే డాక్టర్గా ఇక్కడ ఉంటే అందరూ నిన్ను ఆదరిస్తారు. నేను ఉంటే నీకు అపనిందలు అవమానాలే ఎదురవుతాయి. నువ్వు కన్న కల నా మూలంగా చెదిరిపోకూడదు.
అసలు నేను ఈ ఊరు రావటమే తప్పు. రాధా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వెళ్ళిపోని. రాధకి ఏడుపు వచ్చేసింది. అతనికి చేతులు జోడించింది. కృష్ణ రాధ జోడించిన చేతులని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వింత పిరికిదానివి అని అనుకోలేదు. నేనుండగా నీకెందుకు భయం? నా భయం నీ క్షేమం కోసమే. రాధా, నాకేం భయం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించి బాధపడకు. ఇంటికి వెళదాంలే. రాధ గడ్డం పట్టి కళ్ళనీళ్లు తుడుస్తూ అన్నాడు. ఇంతలో వరహాలరావు కంఠం పెద్దదిగా వినిపించింది. అదిగో చూడండి చూడండి, మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి వాళ్ల ప్రేమ కలాపాలు. రాధ కృష్ణ ఇద్దరూ ఉలిక్కిపడ్డట్టుగా తిరిగి చూశారు. వరహాలరావు వెంట నలుగురు కర్రలు పట్టుకొని వచ్చారు. వరహాలరావు దూకుడుగా కృష్ణ దగ్గరికి వచ్చాడు. ఏరా, ఇది దేవాలయం అనుకున్నావా, సానికొంప అనుకున్నావా? మా కళ్ళ ముందే ఆయనింటి ఆడపిల్లని ఉంపుడుగత్తిగా చేసుకుని కులుకుతున్నావా? ఏమే సిగ్గులేదు? ఎలాంటి తండ్రి కడుపున పుట్టావు? ఎలాంటి నీచానికి దిగజారావు? ఇలాంటి పాడు బ్రతుకు బ్రతికే కంటే. కృష్ణ అప్పటికే చాచి చల్లున ఆయన చెంప మీద కొట్టాడు. వరహాలరావు కళ్ళు గిర్రున తిరిగాయి. తూలి వెనక్కి పడ్డాడు. చూస్తారేమర్రా, వీడు ఎంతకి తెగించాడో చూస్తూ కూడా బుద్ధి చెప్పరేం. ఆయన వెంట ఉన్న మిగతా వాళ్ళు కర్రలెత్తి కృష్ణ మీద కలబడ్డారు. ఇద్దరినీ చంపి గాడిద మీద ఊరేగించాలి, పళ్ళు కొరుకుతూ వరహాలరావు అన్నాడు. మరుక్షణంలో అక్కడ భీకరమైన పోట్లాట జరిగింది. కృష్ణ ఒక్కడు, వాళ్ళు నలుగురు. కృష్ణ వాళ్ళని మొండి ధైర్యంతో ఎదుర్కొన్నాడే గాని బలం చాలలేదు. కృష్ణ తల మీద బలంగా దెబ్బ తగిలింది. అతను మెట్ల మీద ఒరిగాడు. ఇంతలో కర్ణం గారి ఇంటి నుంచి తిరిగి వస్తున్న పంచాక్షరం మాస్టారు ఈ గలబా వినగానే ఏమిటి ఏమిటి అంటూ ఇటు పరిగెత్తుకు వచ్చారు. ఆయన్ని చూడగానే అందరూ పరిగెత్తారు. వరహాలరావు చెట్ల నీడల్లో జారుకొని మొండిగోడ దూకి అవతలికి ఉరికాడు. అయ్యయ్యో, ఇది ఎవరి పని రాదమ్మా? కృష్ణ తలకి దెబ్బ తగిలింది. నేనిప్పుడే వస్తాను, ఇలా పట్టుకో. కృష్ణని రాధకి అప్పగించి ఆయన ఇంటివైపు పరిగెత్తారు. రాధ మెట్ల మీద కూర్చొని కృష్ణని ఒడిలోకి తీసుకుంది. పర్వాలేదు రాధ, భయపడకు అంటున్నాడతను అస్పష్టంగా. ఎంత పని జరిగింది కృష్ణ, పాపిష్టిదాన్ని. నేనసలు ఈ ఊరు రాకుండా ఉంటే పోయేది. నా దురదృష్టమే ఇంత పని చేసింది అంటూ ఏడవసాగింది. రాధ ఏడుస్తూనే అంది. నేను చెప్పలేదు, నేనిక్కడే ఉంటే నిన్ను ప్రాణాలతో బ్రతకనియరు. నేను వెళ్ళిపోతాను, నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఇక నువ్వు కాదు, దేవుడు చెప్పినా వినను. కృష్ణ రాధ తల చుట్టూ చేయి వేశాడు. రాధ ముఖాన్ని తన ముఖం దగ్గరికి లాక్కున్నాడు. వీల్లేదు రాధ, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక నుంచి కష్టమైనా సుఖమైనా మనిద్దరం కలిసే పంచుకోవాలి. నువ్వు ఎక్కడో ఒంటరిగా దిగులుగా నిర్జీవంగా బ్రతుకుతుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? నాకు శాంతి ఉండదు. మనిద్దరినీ కలిసి ఆదరిస్తేనే ఈ ఊర్లో ఉందాం, తిరస్కరిస్తే ఇద్దరం వెళ్ళిపోదాం. ఎలా కుదురుతుంది కృష్ణ? ఈ పెరికిపందల నోరు మూయిస్తాను. ఈ క్షణం నుంచి ఈ ఆలయంలోని దేవుడు సాక్షిగా నువ్వు నా దానివి, నా భార్యవి అంటూ ఆవేశంగా అన్నాడు. రాధ గభాలన అతని చేతి నుండి విడిపించుకుంది. కృష్ణ, ఏమిటిది? ఇంతకంటే మార్గం లేదు. అతను రాధ ముఖం వైపు చూశాడు. అతని నుదుటి మీద దెబ్బకి ఉన్న రక్తం రాధ నుదుటి మీద చెరిగిన పెద్ద బొట్టులా అంటింది. అతడు క్షణంసేపు రాధ వంకే, దాని వంకే ముగ్ధుడైనట్టు చూశాడు. తర్వాత కుడి చేతి మధ్యవేలితో ఆ బొట్టుని గుండ్రంగా దిద్దాడు. భగవంతుడే మనల్ని ఆశీర్వదించాడు. చూడు, నీ ముఖాన నా రక్తం బొట్టుగా అమిరింది. రాధా, చిన్నప్పటి నుండి నువ్వు నా దూకుడుతనాన్ని సమర్థిస్తూనే వచ్చావు. ఈ ఒక్కసారికి నన్ను సమర్థించు. నీకు మతిపోయింది. రాధ ఆ బొట్టు చెరిపేసుకోబోయింది. కృష్ణ రాధ చేతిని కదలకుండా బంధించాడు. ఇంతలో పంచాక్షరం మాస్టారు వచ్చారు. కృష్ణ ఆయన పాదాలు తాకాడు. మాస్టారు, రాధని నేను పెళ్లి చేసుకున్నాను. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మాస్టారు, కృష్ణకి కోపంలో మతిపోయింది. తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియటం లేదు. కాకపోతే రజనీతో పెళ్ళైనవాడు. నాకు రజనీతో పెళ్లి కాలేదు రాధా. ఏమిటి? అవును, నా హృదయంలో స్థానం నీదేనని తెలుసుకున్న రజనీ నన్ను తిరస్కరించింది. సుధీర్ అని అతన్ని చేసుకుంది. ఆ పెళ్లి నేనే స్వయంగా దగ్గరుండి జరిపించాను. రేపు హాస్పిటల్ ఓపెనింగ్కి భర్తతో వస్తోంది. రాధ నమ్మలేనట్టుగా చూస్తోంది. రాధా, ఇంకేం అడ్డు చెప్పకు. మాస్టారిని న్యాయం చెప్పమను. నేను చేసిన పని సమంజసమైనది కాకపోతే ఆయన నన్ను సమర్థించరు అన్నాడు. రాధ మాస్టారి వైపు బేలగా చూసింది.
ఆయన వాళ్ళిద్దరినీ చూస్తూ శాంతి చిత్తంతో అన్నారు, రాధమ్మ, కృష్ణ సరైన పనే చేశాడు. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు, భార్యాభర్తలు కావాలని అనుకున్నారు. మధ్యలో దైవం మిమ్మల్ని విడదీసినా తను చేసిన పని సరైనది కాదన్నట్టు మళ్ళీ ఈ విధంగా కలిపాడు. కృష్ణ చేసిన పని నాకు సమంజసంగానే కనిపిస్తోంది. రండి, దేవుని ఆశీర్వాదం తీసుకోండి అన్నాడు. కృష్ణ రాధ చెయ్యి పట్టుకుని గుడివైపు నడిపించాడు. రాధ స్వప్నావిష్టురాల్లా అతని వెంట నడిచింది. కృష్ణ తెరిచిన జనతా హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆ ఊరికంతటికీ పెద్ద పండుగ అయింది. ఊరంతా దాన్ని చూడటానికి తరలి వచ్చారు. రాత్రి రజని, సుధీర్, గిరిగారు కూడా వచ్చారు. చూసావా కృష్ణ, తాతయ్యని తీసుకువచ్చాను అంది రజని సగర్వంగా చూస్తూ. గిరిగారే హాస్పిటల్ ఓపెనింగ్కి రిబ్బన్ కత్తిరించారు. ఇంత మంచి కార్యం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది కృష్ణ. ఒక చిన్న రాతి పలక మీద నా పేరు, ఊరు రాసి ఇక్కడెక్కడన్నా పెట్టించబోయ్. ఈ హాస్పిటల్కి వచ్చి వెళ్లే ప్రతి వ్యక్తి దాన్ని చూసేట్టు ఎదురుగా పెట్టాలి అన్నారు. అలాగే అన్నాడు కృష్ణ. జరీ పంచె ధరించి రంగయ్య వచ్చిన వాళ్ళందరికీ హడావిడిగా అన్నీ అమరాయో లేదో చూస్తున్నాడు. చూసావా రంగయ్య, చిన్నప్పుడు కృష్ణ చదువుకోలేదని చావుగొట్టేవాడివి, ఇప్పుడేమంటావు అన్నారు పంచాక్షరం మాస్టారు. నేను అలా చావగొట్టబట్టే వాడిలా మంచివాడయ్యాడు, అంతేనండి అన్నాడు రంగయ్య. ప్రారంభోత్సవానికి మధురం కూడా వచ్చింది. వెంట 4-5 ఏళ్ల కూతురు ఉంది. అత్తయ్య, నీ చలవ వల్లే మాకీ చందమామ దక్కింది అంటూ కూతుర్ని చూపించింది. రజని రాధని సుధీర్కి పరిచయం చేసింది. సుధీర్, మిస్సెస్ కృష్ణ, రాధ అని చెప్పానే తనే. ఓహో, మిస్సెస్ రాధాకృష్ణ అన్నమాట అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఇంతలో నాగరాజు ఇంకో ఇద్దరితో కలిసి వరహాలరావుని మోసుకు వచ్చాడు. వరహాలరావు బాధకి తట్టుకోలేనట్టుగా అమ్మో, నాయనో అంటూ కేకలు పెడుతున్నాడు. ఏమిటి, ఏమైంది అని అడిగాడు కృష్ణ. ఆ క్షణంలో అతనంటే ఉన్న కోపం కూడా మర్చిపోయి, కాలు విరిగిందండి, పడ్డానంటాడు, ఎలా పడ్డావంటే మాట్లాడాడు, గోడ దూకిన బాపతిలా ఉంది అని నాగరాజు నసిగాడు. కృష్ణ వరహాలరావుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్ళాడు. వరహాలరావు చేతులు జోడించాడు. నీకు పుణ్యం ఉంటుంది, నా కాలు తీసేయకు, నేను రాను మొర్రో అంటే మా ఆవిడ బలవంతంగా పంపించింది. మీ కాలుకేం భయం లేదు, వారం రోజుల్లో నడిచేలా చేస్తాను అన్నాడు కృష్ణ గంభీరంగా. ఈ మొదటి పేషెంట్ పేరు కూడా మీరు పలక మీద రాయించి ఎదురుగా పెట్టాలి అన్నారు గిరిగారు. అందరూ గొల్లున నవ్వారు. ఆ రోజంతా పండగలా సందడిగా హడావిడిగా గడిచిపోయింది. గిరిగారు, సుధీర్, రజని వెళ్ళిపోయారు. అందర్నీ పంపేసి కృష్ణ రాధ కోసం వెతికాడు. రాధ ఎక్కడా కనపడలేదు. రాధా అతను పిలిచాడు, జవాబు రాలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తెరలు గాలికి కదులుతున్నాయి. ఆ నిశ్శబ్దం అతనికి భయం వేసింది. రాధా, రాధా ఆదుర్దాగా పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. రాధా పెరట్లోకి వచ్చాడు. రాధ అక్కడ చెట్టు కానుకొని శిల్పంలా నిలబడి ఉంది. అబ్బా, ఇక్కడున్నావా, నన్ను కంగారు పెట్టేశావు, కనీసం అని అయినా అనకూడదు నిష్ఠూరంగా అన్నాడు. రాధ దూరంగా చూస్తోంది. ఏమిటి రాధా అంత దీక్షగా చూస్తున్నావు? రాధ వేలితో చూపించింది. దూరంగా చెరువు, స్కూలు కనిపిస్తున్నాయి. రాధ ప్రక్కన నిలబడి అతను కూడా క్షణంసేపు తదేకంగా చూశాడు. అతను రాధని ఆనుకొని నిలబడ్డాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? భూకంపం వచ్చిన నేల మళ్ళీ ఎక్కడైనా సరిగ్గా అవుతుందా? తుఫాను వచ్చి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతం మళ్ళీ పచ్చగా చిగుళ్ళు తొడిగి కలకలలాడుతుందా? అవుతుంది రాధా. ఈ ప్రపంచంలో వినాశనం ఎక్కడైతే ఉందో సృష్టి దాని వెంటనే ఉంటుంది. నాకు 100 జన్మలు ఎత్తినంత భారంగా ఉంది. నువ్విలా నా పక్కన ఉంటే ఇంకో 1000 జన్మలైనా సునాయాసంగా గడిపేయగలను అనిపిస్తోంది నాకు అన్నాడతను. రాధ పక్కన నవ్వింది. నువ్వు ఇలా నవ్వడం చూసి ఎన్నేళ్లయింది రాధా? రాధ తలని భుజం మీద ఆనించుకుంటూ అన్నాడతను. రాధ కళ్ళు మూసుకుంది. కనురెప్పుల వెనక చేరుకుంటున్న ఆనంద బాష్పాలో దుఃఖాశ్రువులో రాధకి తెలియడం లేదు. మనసు మాత్రం శృంఖలాలు తెంచుకున్న ఖైదీలా, జైలు నుండి బయటపడిన పావురంలా అనిర్వచనీయమైన స్వేచ్ఛగా హాయి పొందుతున్నట్లుగా ఉంది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.